ఈగో ఉన్నవాడు ఫైట్ చేయలేడు. నేనొద్దా, నువ్వు వద్దుకో, నేనొద్దా, నాకు కావాలి. సో దట్ ఈస్ ద ఛాలెంజ్. దట్ ఈస్ ద ఛాలెంజ్. ఐమ్ టెల్లింగ్ యు, ఇట్ ఇస్ రియలీ టఫ్. క్రీస్తు సంఘం కూడా అదే చేశాడు. మనం ఇంట్లో పాపమై క్రీస్తు వద్దనేటప్పుడు ఆయన అంటాడు, నువ్వు నాకు కావాలి, నీ కొరకు ప్రాణం పెడతా. ఐ లవ్ యూ, ఐ విల్ విన్ యూ, ఫైట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఇవన్నీ నీ భర్తకు అర్థం కావట్లేదు, నువ్వు ప్రార్థన చేయమ్మా, నువ్వు పోరాడు. ఆయనను ప్రేమించు, ఆయన కొరకు ఆత్మరంగంలో పోరాడు. నీ భార్య ప్రేమిస్తలేదా, యు లవ్ హర్, విన్ హర్, షో ఇట్ ఇన్ యాక్షన్, ఫైట్ ఫర్ హర్, ఫైట్ ఫర్ హర్. కానీ విన్నింగ్ ప్రాసెస్లో, క్రీస్తు మనల్ని గెలిచే ప్రాసెస్లో మనం చేయవలసిన బాధ్యత ఉంది, మర్చిపోవద్దు. ఆయన గెలుచుకుంటా అన్నాడు కదా, గెలుచుకునే కాదు, ఆయన గెలిచే దాంట్లో నువ్వు సమర్పించుకోవాలి, నువ్వు లోబడాలి, నువ్వు మారాలి, నీ మనసు మారాలి, నీ జీవిత విధానం మారాలి. హోల్డ్ ఆన్, హీ లవ్స్ యూ. ఆ మాట చాలు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు చాలు. నీ అన్ని చూస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నాడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను గమనిస్తలేదు, దేవుడు నా జీవితంలో లేదు. ఆయన చూస్తున్నాడు, చేస్తున్నాడు, అన్ని జరుగుతూనే ఉంది, నువ్వు గ్రహిస్తలేదు అంతే.